బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ నాగోల్ రాజీవ్ స్వగృహ కమిటీ నిర్వాకం బయటపడింది. మెయింటెనెన్స్ విషయంలో ప్రశ్నించినందుకు ఒక ఫ్లాట్ కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు కమిటీ సభ్యులు. ఫ్లాట్ ఓనర్స్ తీర్మానం లేకుండా మెయింటెనెన్స్ ఛార్జ్ పెంచారంటూ చక్రపాణి అనే వ్యక్తి కమిటీ సభ్యులను నిలదీశాడు. దీంతో ఆయనపై ఆగ్రహం పెంచుకున్న కమిటీ సభ్యులు ఆయన ఫ్లాట్ కు కరెంట్ కట్ చేశారు. దాదాపు వారం రోజులుగా చక్రపాణి కుటుంబం అంధకారంలో జీవిస్తుంది. చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నా మానవత్వం లేకుండా దౌర్జన్యం చేశారంటున్న చక్రపాణి తను ఈ విషయాన్ని ఆరోపించారు. ఈ వ్యవహారంపై నాగోల్ పోలీసులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఎస్సీ కమిషన్ను ఆశ్రయించాడు. నేను ఇక్కడ బండ్లగూడ నాగోల్ రాజీవ్ స్వగృహలో గత 3 సంవత్సరాల నివాసం ఉంటున్నాను. 2 BHK సి బ్లాక్ అసోసియేషన్ గత 3 సంవత్సరాలుగా అకౌంట్స్ లావాదేవీలు ఏవి ఇవ్వడం లేదు. అలాగే గత ఆగస్టు నుంచి మెయింటెనెన్స్ బైలాకు విరుద్ధంగా ఏకపక్షంగా వాళ్ళు పెంచడం జరిగింది. దానిని వ్యతిరేకిస్తూ నాతో పాటు మరికొద్ది మంది ఫ్లాట్ యజమానులు అసోసియేషన్ నిలదీయడం జరిగింది. ఆ తర్వాత నేను బైలా ప్రకారం ఇంతకుముందు ఏదైతే 800 ఉందో అదే మెయింటెనెన్స్ నేను ఈ నెల వరకు రెగ్యులర్గా చెల్లించడం జరిగింది. అయినా కానీ నేను అసోసియేషన్ అకౌంట్ డీటెయిల్ మరియు మెయింటెనెన్స్ పెంపుదలను వ్యతిరేకించినందుకు నా మీద కక్ష కట్టి గత ఈ రోజుకు 7వ రోజు గత ఈ వారం రోజుగా నా ఇంటికి ఫ్లాట్కి విద్యుత్ కనెక్షన్ తీసివేయడం జరిగింది. గత 4 నెలల్లో ఇది 3వసారి నాకు. అసోసియేషన్ కనీసం మానవత్వం లేకుండా నేను ఇంత చిన్న పిల్లలతో నలుగురం చీకట్లో ఎండాకాలము ఈ వేసవి ఉబ్బరానికి ఆ పిల్లలు తట్టుకోలేక ఏడుస్తూ ఉన్నారు. అయినా కానీ అసోసియేషన్ మానవత్వం లేకుండా కనికరం కూడా ఇంత కూడా కనికరం లేకుండా దుర్మార్గంగా నా ఫ్లాట్కు గత వారం రోజుగా విద్యుత్ సరఫరా తీసివేయడం జరిగింది. వాళ్ళతో పోరాడి చివరికి నాకు వేరే గత్యంతరం లేక నేను జాతీయ ఎస్సీ కమిషన్ కూడా సంప్రదించడం జరిగింది. అక్కడ నేను ఫిర్యాదు కూడా